హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎంటీఏ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఫ్రెండ్స్, తెలుగులో మొట్టమొదటిసారిగా ఫుల్ ఫ్రెషర్స్ అయినటువంటి మన స్టూడెంట్స్ బీక్యూఐసి గురించి పిన్ టు పిన్ పూర్తిగా వివరిస్తారు. మన స్టూడెంట్స్ కేవలం 15 రోజుల్లోనే బేసిక్స్ లెవెల్స్ నుండి స్టూడెంట్స్కి అడ్వాన్స్ లెవెల్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మన ఆర్ఎంటీ ఇన్స్టిట్యూట్లో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మంచి టెక్నాలజీతో కూడినటువంటి ట్రైనింగ్ మేము ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైనా మీలో ఇంట్రెస్ట్ ఉన్నవారు మా ఆర్ఎంటీ ఇన్స్టిట్యూట్ని సంప్రదించండి. మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత, మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు థియరీ క్లాస్ జరుగుతుంది. అలాగే ఆఫ్టర్నూన్ నుండి ఓన్లీ ప్రాక్టికల్ దగ్గరుండి చేపిస్తామండి. అలాగే మనకి వర్కింగ్ బోర్డు మీద మాత్రమే మేము ఈ రిపేరింగ్ అనేది నేర్పించడం జరుగుతుంది. అలాగే మార్నింగ్ ఏ బోర్డు గురించి అయితే మనం మార్నింగ్ థియరీ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసామో అదే బోర్డు మీద మనకి ఆఫ్టర్నూన్ అంతా వర్క్ ప్రాక్టికల్ జరిపించడం జరుగుతుందండి. మీలో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా మన ఇన్స్టిట్యూట్ యొక్క నెంబర్ని తీసుకుని ఖచ్చితంగా కాల్ చేసి సీట్ బుక్ చేసుకుంటారని కోరుతున్నామండి. అలాగే మనకి అతి తక్కువ ప్రైస్లో అతి తక్కువ చేరువలో ఉన్నటువంటి మన రాజమండ్రిలో మంచి ఇన్స్టిట్యూట్గా పేరు పొందాలని మా యొక్క ఆలోచన అండి. కాబట్టి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. ఈరోజు మనం బీక్యూఐసి పిన్ టు పిన్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఫ్రెండ్స్. ఇది వచ్చి మనకి బీక్యూఐసి. ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఫస్ట్ వచ్చి మనకి ఈ బస్ అనేది ఒక ఓబీ ద్వారా పిన్ నెంబర్ 1కి 24కి ఇన్ అవుద్ది. ఇన్ అయిన తర్వాత నెక్స్ట్ మనకి 23 పిన్ వచ్చి ఒక కెపాసిటర్ ద్వారా గ్రౌండ్ అవుద్ది. ఇక్కడ మనం వోల్టేజ్ చెక్ చేసినప్పుడు ఈ బస్ వోల్టేజ్ అనేది వస్తే బీక్యూఐసి మొత్తం బాగానే ఉంటుంది. ఒకవేళ వోల్టేజ్ సరిగ్గా రాకపోతే మనం బీక్యూఐసి మార్చుకోవాలని అర్థం. నెక్స్ట్ వచ్చి మనకి పిన్ నెంబర్ 21 వచ్చి బూట్ క్యాప్. ఇది ఒక కెపాసిటర్ ద్వారా మనకి విపిహెచ్ లైన్ కి కాయిల్ ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది. దీంట్లో ఏముంటుందంటే ఒకవైపు 4 వోల్ట్స్ వస్తే ఒకవైపు 8 వోల్ట్స్ రావాలి. ఒకవేళ రాకపోతే మనకి కెపాసిటర్ కెపాసిటర్ మార్చుకోవాలి. పిన్ నెంబర్ 22 REGN వచ్చి మనకి పిన్ నెంబర్ 2కి రెసిస్టర్ ద్వారా కనెక్ట్ అవుతుంది. పిన్ నెంబర్ 2 వచ్చేసి పవర్ సెలెక్షన్. ఇది ఏం చేస్తుంది అంటే ఛార్జింగ్ అనేది ఏ ఛార్జర్ పెట్టాం దాని ఒక వోల్ట్స్ ఎంతో అది ఐడెంటిఫై చేయడానికి మనం పిన్ నెంబర్ 2 వాడతాం. అలాగే REGN లైన్ అలాగే వచ్చి ఇక్కడ మన ఒక రెసిస్టర్ ద్వారా పిన్ నెంబర్ 11 ఒక థర్మల్ సెన్స్ కి కనెక్ట్ అవుద్ది. ఇక్కడ మనకి డివైడర్ సర్క్యూట్ ద్వారా వోల్టేజ్ అనేది డ్రాప్ అయ్యి ఇక్కడ సెన్స్ లైన్ కింద సెన్స్ చేస్తుంది. ఒకవేళ ఇక్కడ మనకి రెజిస్టర్ లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా వాటి యొక్క వాల్యూస్ మారిపోయినా మనకి ఛార్జింగ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ REGN అయిన తర్వాత పవర్ గుడ్ మనం డైరెక్ట్ పిన్ నెంబర్ 3 పవర్ గుడ్ డైరెక్ట్ మన PMIC కనెక్ట్ అయి ఉంటుంది. పవర్ గుడ్ లో ప్రాబ్లమ్స్ వచ్చినా పవర్ గుడ్ లైన్ లో కంటిన్యూటీ లేకపోయినా మనకి ఛార్జింగ్ అనేది సరిగ్గా ఉండదు. నెక్స్ట్ వచ్చి పిన్ నెంబర్ 5 పిన్ నెంబర్ 6 ఈ రెండు వచ్చి సీరియల్ డేటా అండ్ సీరియల్ క్లాక్. ఈ రెండు ఏంటంటే డైరెక్ట్ మనకి CPU కనెక్ట్ అయి ఉంటాయి. ఇవి ఏంటంటే బీక్యూఐసికి CPUకి మధ్యలో కమ్యూనికేషన్ లాగా ఈ రెండు లైన్స్ చేస్తాయి. దాంతో పాటు ఇంటరప్ట్ లైన్ కూడా పిన్ నెంబర్ 7. ఈ మూడు మనకి కమ్యూనికేషన్ పర్పస్ కి మనకి ఇందులో ఉంటాయి. ఒకవేళ వీటి మధ్యలో కమ్యూనికేషన్ లేకపోయినా ఛార్జింగ్ అనేది ఎక్కడ మొత్తం ఫోన్ డెడ్ అయిపోద్ది. నెక్స్ట్ వీటికి వోల్టేజ్ వచ్చేసి PMIC నుంచి 1.8 వోల్ట్స్ ఒక రెసిస్టర్ ద్వారా కనెక్ట్ అవుద్ది. మనకి పిన్ నెంబర్ 9 వచ్చి ఛార్జ్ ఎనేబుల్ ఒక రెసిస్టర్ ద్వారా గ్రౌండ్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే కొంచెం వోల్టేజ్ అనేది రెసిస్టర్ ద్వారా గ్రౌండ్ అవుతుంది. నెక్స్ట్ పిన్ నెంబర్ 12 వచ్చి Q1 అనమాట. Q1 దేనికంటే ఒక డయోడ్ ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది. Q1 దేనికంటే ఇది Q1 లైన్ వచ్చేసి డైరెక్ట్ మన పవర్ బటన్ కి నెక్స్ట్ వాల్యూమ్ బటన్స్ కి కనెక్ట్ అయి ఉంటుంది. ఎప్పుడైనా ఇప్పుడు వచ్చే ప్రతి మొబైల్ ఇన్బిల్ట్ బ్యాటరీ కాబట్టి మనం ఒకవేళ మొబైల్ ఆఫ్ చేయాలంటే అదే దాన్ని స్విచ్ ఆఫ్ కానీ రీస్టార్ట్ కానీ చేయాలంటే మనం వాల్యూమ్ బటన్ అండ్ పవర్ బటన్ యూజ్ చేసి దాన్ని రీస్టార్ట్ చేస్తాం. దానికి యూజ్ అయ్యే లైన్ వచ్చి మనకి Q1 లైన్. ఈ పిన్ నెంబర్ 12 అనమాట. నెక్స్ట్ పిన్ నెంబర్ 13 14 వచ్చి బ్యాటరీ కనెక్టర్ కనెక్ట్ అయ్యే VBAT అనేది మనకి బీక్యూఐసికి ఇన్పుట్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చిన VPH సేమ్ అలాగే పిన్ నెంబర్ 16 15 నుంచి కూడా మనకి VCC తో VPH అనేది కనెక్ట్ అయ్యి PMICకి వెళ్తుంది. VPH అన్న VCC అన్న ఒకటే. నెక్స్ట్ పిన్ నెంబర్ 17 and 18 ఒక గ్రౌండ్ కనెక్ట్ అయి ఉంటుంది. అంటే మన ఐసీకి గ్రౌండ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఒక గ్రౌండ్ లేకపోతే మన ఐసీలో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ వీడియోలో చూసినట్టు మొత్తం 24 పిన్స్ అనేది పిన్ టు పిన్ మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. అలాగే నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం దాన్ని ప్రాక్టికల్ గా లైవ్ లో నెక్స్ట్ వీడియోలో పెడతాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో మొత్తం చూసినందుకు. ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మా ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి. అలాగే మనం మే నెల 2nd వీక్లో
ఫ్రీ డెమో క్లాసెస్ చెప్పడం జరుగుతుందని మనం అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే మీలో ఎవరెవరైతే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ డెమో క్లాసులు అయితే పూర్తిగా ఉచితం. మీలో ఇంట్రెస్ట్ ఉన్నవారు మా ఆర్ఎంటీ ఇన్స్టిట్యూట్ని సంప్రదించండి. మా నెంబర్ ఈ స్క్రీన్ మీద కింద స్క్రోల్ అవుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉన్నవారు సీట్ బుక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. థ్యాంక్ యూ.